శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అక్రూరుని కృష్ణ దర్శనం. శ్రీనారాయణుడు ఇట్ల పలికెను. కంసుని మాట విని ధర్మవంతుల్లో శ్రేష్ఠుడైన అక్రూరుడు సంతోషించిన మనసు కలవాడై శాంతుడైన ఉద్ధవునితో, ఈ రాత్రి సుప్రభాతంగా మారింది, నాకు శుభదినమైంది. గురువులు, విప్రులు, దేవతలు నా విషయంలో ఆనందించిరి అనేది నిశ్చయం. కోటి జన్మల్లో సంపాదించిన పుణ్యం నాకు స్వయంగా వచ్చింది. శుభ అశుభ కర్మఫలం అంతా నాకు లభించింది. కర్మలతో బద్ధుడనైన నాకు బంధమును ఈ సంఖ్యలు తొలగిపోయింది. సంసార కారాగారం నుండి ముక్తుడనై హరిపదానికి వెళుతున్నాను. నేడు కోపంగల విద్వాంసుడైన కంసుడు నాకు స్నేహవస్తువైనాడు. నన్ను యాచించి శ్రీకృష్ణునికి స్నేహితునిగా చేసెను. కంసునికి కృష్ణునిపై గల కోపం నాకు వరంతో సమానంగా అయినది. వ్రజానికి రాజైన వాణ్ణి తీసుకుని వచ్చుటకు అప్పుడే వ్రజమునకు వెళ్ళెదను. గొల్లపల్లెలో పశువులను ప్రదేశాన భక్తిముక్తులు ఇచ్చే పూజ్యుడైన ఆ పరముని చూచెదను. కొత్త మేఘం వలె శ్యామలవర్ణం కలవాడు, నల్ల కలువల వంటి కన్నులు కలవాడు, పీతవస్త్రంతో కూడిన కటి ప్రదేశం కలవాడు, దుమ్ముతో బూడిద వర్ణంగా మారిన శరీరం కలవాడు, చందనంతో పూయబడిన శరీరం కలవాడు లేదా వెన్నతో పూయబడ్డ శరీరం కలవాడు, చిరునవ్వు కలవాడగు కృష్ణుని నేను చూస్తాను. లేదా వినోదం కొరకై మనోహరంగా మురళిని మ్రోగిస్తున్నాడో, లేక ఇటు అటు ఆవుల సమూహాన్ని నడిపిస్తున్నాడో, ఒకచోట ఉన్నాడో లేక వేరొక చోటకు పోతున్నాడో, నిద్రిస్తున్నాడో, అట్టివాణ్ణి తప్పకుండా చూస్తాను. ఈవేళ నాకు ఇవ్వబడిన ఆజ్ఞను సమయం చూసి మంచి క్షణమందు ఆయనకు తెలిపెదను. బ్రహ్మ విష్ణు శివాదులు ఆయన పాదపద్మాలను ధ్యానిస్తున్నారు. అనంతమైన విగ్రహం గల అనంతుడు కూడా అతని అంతమును తెలుసుకోలేడు. ఆ దేవదేవుని ప్రభావాన్ని దేవతలు సజ్జనులు తెలుసుకోలేరు. ఆయన స్తోత్రం చేస్తూ భయపడి సరస్వతీదేవి జడముగా మారినది. మహాలక్ష్మి కూడా ఆయన ధ్యాసయందు దాసిగా నియోగించబడి కనిపిస్తున్నది. సత్వరూపునైన గంగ ఆయన పాదాంభోజముల నుండి ప్రవహించినది. ఆ పాదముల జన్మ మృత్యు జరా వ్యాధులను తొలగించినట్టువి. ఆయన దర్శనం త్రిభువనలన్నింటికీ పరమైనది. దర్శనం వలన స్పర్శ వల్ల నరుల పాతకాలు హరించినది. త్రైలోక్యములకు తల్లి, దేవి, మూల ప్రకృతి, ఈశ్వరి, తొలగింపరాని బాధలు నశింపచేయగలది అయిన దుర్గ ఆయన పాదాంభోజములను ధ్యానిస్తున్నది. ఆ మహావిష్ణువు యొక్క రోమకూపములందు సమస్త విశ్వంలో కలవు. స్థూలమైన దానికన్నా స్థూలతరుడైన ఆయన రోమములందు విచిత్రములైన అసంఖ్యాక లోకములు కలవు. అతడు సర్వేశ్వరుని 16వ భాగం. ఓ బంధు, మాయామనుష రూపుడైన అతన్ని చూచుటకు వెళుతున్నాను. సర్వము అతడే, అన్ని అంతరాత్మల్లోనూ అతడే. సర్వజ్ఞుడు, ప్రకృతి కన్నా పరమైన వాడు, బ్రహ్మ జ్యోతిస్వరూపుడు, భక్తుల్ని అనుగ్రహించుట కొరకు విగ్రహమైన వాడు, రూపమెత్తినవాడు, నిర్గుణుడు, కోరికలు లేనివాడు అయిన ఆయనకు ఆనందమనేది లేదు. అతడు ఆశ్రయం లేనివాడు, పరముడు, పరమానంద స్వరూపుడు, సానందుడు, నందనందనుడు, స్వేచ్ఛామయుడు, సర్వుల కన్నా పరుడు, అందరికీ బీజమైన వాడు, సనాతనుడు అని యోగులు ఎల్లప్పుడూ చెబుతారు. ఆ యోగులు ఆ శిశువుని రాత్రింబగళ్ళు ధ్యానించుచుందురు. గుణాతీతుడు, సుఖ దుఃఖాతీతుడు, మన్వంతర సహస్రంలో నిరాహారుడై కృశోదరుడై ఇదివరలో పాద్మమందు కృతయుగంలో బ్రహ్మ తపస్సు చేసెను. అతనికి మరలా తపస్సు చేయము, అప్పుడు నన్ను దర్శించగలవని ఒకసారి మాట వినబడింది. అయినా అతన్ని చూడలేకపోయాను. తిరిగి అంత్యకాలం తపస్సు చేసి వరం పొందగా ఆయన్ను చూడగలిగాను. అట్టి పరమేశుని ఈరోజు చూడబోతున్నాను. ఓ ఉద్ధవ, బ్రహ్మ వయస్సు ఎంతో అంతకాలం శివుడు తపస్సు చేశాను. ఇదివరలో జ్యోతిర్మండల మధ్యమందు గోలోకమందు ఆయన చూచియే ఉండను. సర్వతత్వుడు, సర్వసిద్ధుడు, తత్వపరుడు, పరుడు అయిన ఆయన్ను పొందగలిగితిని. ఆయన పాదాంబుజములందు నిర్మలమైన స్థిరమైన భక్తిని శివుడు పొందెను. భక్తవత్సలుడు, నిరాహారుడై కృశోదరుడై అనంతుడు భక్తితో పరమాత్మను గురించి తపస్సు చేసెను. అప్పుడు ఆ ఈశ్వరుడు అతనికి ఆత్మసమమైన జ్ఞానాన్ని ప్రసాదించెను. ఇట్టి పరమేశుని ఈవేళ చూడబోతున్నాను. 1000 ఇంద్రులు పడిపోవునంత కాలం ధర్ముడు తపస్సు చేసిన తర్వాత అతడు అందరూ చేయు కర్మలకు ధర్మములకు సాక్షి అయి అతడు అనుగ్రహం వలన శాసించువాడు, ఫలమునిచ్చువాడు అయ్యను. ఇట్టి సర్వేశుని ఈరోజు చూడబోవుచున్నాను. ఓ ఉద్ధవ, 28 మంది ఇంద్రుల పతనానికై ఎన్ని కోట్ల సంవత్సరాలు కాగలవో అట్టి 100 సంవత్సరాలు బ్రహ్మ వయస్సు అబ్దములు. అట్టి బ్రహ్మ విభువు యొక్క రెప్పపాటు కాలంలో పతనమగము. ఇది ఎంత ఆశ్చర్యమగనట్టుది. ఇట్టి పరమాత్మను ఈవేళ చూడబోవుచున్నాను.
ఓ ఉద్ధవ, భూమి మీద గల రేణువుల సంఖ్య తెలియనట్లే బ్రహ్మల సంఖ్య అనంతరము విశ్వములకు బంధువు, వానికి ఆధారం. మహావిరాట్ ప్రతి సృష్టి యందు బ్రహ్మ విష్ణు శివాదులు ప్రత్యేకము. మునులను మనువులు సిద్ధులు మానవాదులు చరాచరములు 16వ భాగములుగా ఉన్నదే ఆ విరాట్ రూపం. అవలీలగా సృష్టి నిండినది నశించినది. ఇట్టి ఆ సర్వశాసకుని ఈరోజు చూడబోతున్నాను అని ఈ విధంగా పలికి అక్రూరుడు పులకాంకిత విగ్రహుడై మూర్ఛనందును. కన్నీళ్లతో శ్రీకృష్ణుని చరణాంబుజములను ధ్యానించెను. కృష్ణుని పదాంబుజములను స్మరిస్తూ భక్తిపూర్ణుడయ్యను. పరమాత్మ అయిన శ్రీకృష్ణుని ధ్యానిస్తూ ప్రదక్షిణం చేసెను. ఉద్ధవుడు అతన్ని కౌగిలించుకుని మాటిమాటికి ప్రశంసిస్తుండగా అతడు శీఘ్రంగా గృహమునకు వెళ్ళెను. అక్రూరుడు కూడా తన మందిరానికి వెళ్ళెను. ఓం శాంతి శాంతి శాంతి.